అయిపోయాయి. అండ్ నేను అదే టైంలో ఢిల్లీ ఫ్యాషన్ షోకి కూడా కమిట్ అయ్యాను. నాకు తెలీదు ఈ ఫిలిం ఎప్పుడు పూజ సెరమనీ ఉంటుంది అనేసి. సడన్గా నాకు ఆ ప్రొడ్యూసర్ కాల్ చేశారు. కాల్ చేసి సుమయ్య రేపే ఉంటుంది, మార్నింగ్ 4 o'clock సంథింగ్, 4 to 6 మధ్యలో ఉంటుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అది ఐ థింక్ 200 kilometers ఫార్ అవే. ఈవినింగ్ 6 to 7:30 కాల్ చేశారు. కాల్ చేసి నేను ముంబైకి ఢిల్లీ వెళ్తున్నానండి, ఈజ్ ఇట్ ఓకే అని అడిగాను. నేను కావాలంటే అది క్యాన్సిల్ చేస్తాను, కన్ఫర్మ్ చేస్తే అని. నాకు ఆయనకి ఏమైందో తెలియదు. తర్వాత కాల్ కట్ చేసి ఒక మెసేజ్ పెట్టారు, నీకు ఫ్యాషన్ షోనే చాలా ఇంపార్టెంట్ అనుకుంటా, అక్కడికే వెళ్ళమ్మా అని చాలా పద్ధతిగా మెసేజ్ పెట్టారు. ఫర్ ద ఫస్ట్ టైం రిజెక్షన్ ఈజ్ వెరీ కామన్, బట్ ఒక రిజెక్షన్ అని చాలా హర్ట్ చేసింది. అండ్ ఫస్ట్ టైం ఐ క్రైడ్ బికాస్ ఐ డెంట్ గెట్ ఆపర్చునిటీ. అప్పుడు నా పక్కన ఆ టీయర్స్ చూసింది నగేషే. ఆ రోజు ఆయన రిజెక్ట్ చేశారు కాబట్టి ఇవాళ మీరు ఇంతమందికి అన్నం పెట్టగలిగారు, ఇంతమందికి పని ఇవ్వగలిగారు, ఇంత స్ట్రాంగ్ గా నిల్చోగలిగారు, ఇంత అద్భుతమైన కథని మీ చేతుల ద్వారా మా అందరికీ అందిస్తున్నారు. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. సో అమ్మాయిలందరికి చెప్తున్నా, రిజెక్షన్స్ ఈస్ వెరీ కామన్, బట్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్, డు నాట్ లుక్ ఫర్ ఎనీవన్. మీకోసం మీరు నిలబడకపోతే మీకోసం ఎవ్వరు నిలబడరు. ఎవరైనా మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ ఓన్లీ యూ. ఒక అద్దం ముందర కూర్చోండి, నిలబడండి, మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకోవాలి. బికాజ్ ఇంట్లో వాళ్ళకి కానీ మనం ఫేస్ చేస్తున్నవేవి అందరికీ చెప్పుకోలేము, ఒక ఫ్రెండ్కి మాత్రమే చెప్తాం. ఐఎమ్ సో లక్కీ, ఐ హ్యావ్ 2 friends ఇన్ మై లైఫ్. ఒకటి మై ఫ్రెండ్ మహేష్, అడగంగానే అమెరికాను వదిలిపెట్టి ఇండియాకి వచ్చాడు. టు హెల్ప్ మీ, బట్ ఐ డోంట్ నో ఎక్కడున్నావో మహేష్. థ్యాంక్ యూ సో మచ్. అంటే కోవిడ్ టైమ్స్లో వాళ్ళ మదర్ కూడా చనిపోయారు. నాకు ఏం తెలీదు అంటే ఎట్లా ఒక కన్సోల్ చెయ్యాలి అనేసి. It's not only a producer Sumaya Reddy, it's so many failures చూసిన Sumaya Reddy to take this decision to make మన తలరాత మనమే మార్చుకోవాలి. సో ఇవాళ కూడా అందరు అడిగారు చిరంజీవి గారు వస్తే బాగుంటుంది. నాన్న టిష్యూ దే ఒకటి. సో గెస్ట్లు వస్తే అపీరెన్స్ బాగుంటుంది, వాళ్ళు వస్తే బాగుంటుంది, వీళ్ళు వస్తే బాగుంటుంది, వాళ్ళు వస్తే బాగుంటుంది, అందరికీ రావాలనే ఉంటుంది. బట్ ఐ రియల్లీ డోంట్ నో హౌ టు బ్రింగ్ దెమ్ హియర్. ఐ జస్ట్ బిలీవ్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అగైన్ మై ఫ్రెండ్. నాకు 7 years ఇక్కడ ఎవ్వరు నాకు కొత్త వాళ్ళు కాదు. ఎందుకంటే ఇక్కడ చూసిన ప్రతి ఒక్కరు నాకు ఒక 10 years నుంచో 5 years నుంచో ఇక్కడ కూర్చున్న మిస్టర్ ప్రకాష్ and his wife, I know him like చెడ్డి బడ్డి, చిన్నప్పటి నుంచి తెలుసు. వస్తే బాగుంటుంది, కానీ నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఇది ఒక సామాన్యుల కథ. సో సామాన్యులు ఉంటేనే నాకు ఇష్టం. మీరందరూ నాకు స్పెషల్ గెస్ట్ అండ్ పేరున అందరికీ థ్యాంక్స్. ఐ రియల్లీ డోంట్ నో, అందరు అన్నీ మాట్లాడేశారు. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగిన కథ. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఉమా ఉంటుంది, ఒక పృథ్వీ ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. సో ఆన్ దట్ నోట్ ఐఎమ్ గివింగ్ టు శ్రవంతి, ప్లీజ్ డూ వాచ్ ఆన్ April 18th ఇన్ థియేటర్స్. తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయండి. తెలుగు సినిమా చాలా కాలం వరకు బ్రతుకుంటుంది. అండ్ తెలుగు అమ్మాయి ధైర్యం చేసి సినిమా చేసింది. డబ్బులు తను దాచుకున్న డబ్బులన్నీ ఈ సినిమాలోనే ఉన్నాయి. ఒక తెలుగు అమ్మాయి నిలబడితే నాకు ఇన్ హౌస్ యాంకర్ కూడా దొరికేశారు ఇప్పుడు. ఐఎమ్ నాట్ జోకింగ్. సో సపోర్ట్ us,
సపోర్ట్ అంటే కంటెంట్ లేకుండా కాదండి, కంటెంట్ ఉంది. ఇంతమంది పెద్ద టెక్నీషియన్స్ పని చేశారు దీనికంటేనే ఇట్స్ కంటెంట్ ఉంది. ఎందుకంటే రాజ్ తోట గారు ఆయన డేట్స్ కూడా ఇవాళ కూడా ఆయన చాలా బిజీగా ఉన్నారు, పెద్ద ఫిలిం చేస్తున్నారు. అంతమంది కష్టపడి నా కోసం పని చేశారు. మీరు ఇష్టపడి సినిమాకి రండి అండ్ ఖచ్చితంగా మీ ఇష్టం ప్రేమగా మారుతుంది మా టీం పైన. సాయి రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్, స్టార్టింగ్ నుంచి ఇవాల్టి వరకు ఉన్నందుకు. సతీష్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఇంతమంది మీడియా ఫ్రెండ్స్ని నాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అంటే ఒక సినిమా చెయ్యాలి అంటే ఎవ్రీ టెక్నీషియన్స్ మేకప్, హెయిర్, ఇట్స్ నాట్ ఓన్లీ 2.5 hours సినిమా. ఒక 24 crafts నిద్రపోకుండా పని చేయాలి. ఇట్స్ వెరీ ఈజీ టు డిసైడ్. ఒక 2 hours సినిమా బాగుంది బాగాలేదు అని డిసైడ్ చేయడం చాలా ఈజీ. కానీ ఇక్కడ ఇంతమంది జీవితాలు ఒక సినిమా పైన ఆధారపడి ఉన్నాయి. అలానే హీరోని, ఎవ్రీ టెక్నీషియన్స్ని తీసుకొచ్చే డ్రైవర్స్, ఎవ్రీ వన్ నాకు అంతమంది పేర్లు గుర్తు